లోక జీవితంలో మనం జీవించేది కుటుంబ జీవితం. అంటే మన భార్య, పిల్లలు, భర్త, భార్య, తండ్రి, తల్లి, కుటుంబంతో అది కుటుంబం, లౌకికమైన కుటుంబం. దేవుడు నిన్ను ప్రేమించి ఈ లోకంలో నువ్వు జీవించడానికి ఇచ్చిన కుటుంబం. కానీ ఇది ఆధ్యాత్మికమైన కుటుంబం. ఆధ్యాత్మికమైన కుటుంబం అంటే అక్కడ నీ కన్న తల్లిదండ్రులు జీవితాన్ని దేవుడికి నచ్చినట్లుగా జీవించటం మూలంగా మనం జన్మించాం కాబట్టి ఆ కుటుంబ జీవితాన్ని కొన్ని నియమ నిబంధనలతో, బాంధవ్యాలతో కలిసి జీవిస్తాం కాబట్టి అది కుటుంబ బాధ్యతలు, కుటుంబ బాంధవ్యం అంటాం. మరి ఇక్కడ ఉన్నది ఆధ్యాత్మికమైన జీవితం. ఆధ్యాత్మికమైన జీవితం అంటే నీవు ఎలా జన్మించావో తెలుసా? ఈ జీవితంలో యేసుక్రీస్తు రక్తంలో పడడం మూలంగా, ఆయన్ని నీ తండ్రిగా అంగీకరించడం మూలంగా మనమంతా జన్మించాం. ఇది ఆధ్యాత్మికమైన కుటుంబం. యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడ్డారో ఆ కడగబడిన వ్యక్తులు కలిసి ఒక చోట కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కావచ్చు, కానీ వాళ్ళందరూ కలిసి తాము నమ్ముకున్న దేవుణ్ణి ఆరాధించే విధానము, ఆ జీవితమే ఆధ్యాత్మికమైన జీవితము. వారందరితో కూడిన కుటుంబమే ఆధ్యాత్మికమైన కుటుంబం. ఇది మనకు వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి, దేవుడు ఇలాంటివి కూడా చెప్తాడా? లౌకికమైన బంధాల కంటే అతీతమైన ఆధ్యాత్మిక బంధంలో నేను ఆనందిస్తున్నానని చెప్తున్నాడా? మనం ఇలాగ ఆలోచించాలా అని ఈ వాక్యము స్పిరిచువల్గా, అంటే ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళకి ఎంతో చక్కగా ఉంటుంది. కానీ లౌకికమైన జీవిత విధానంలోనే జీవిస్తూ, లౌకికమైన ఈ జీవితంలోనే దేవుడు మాకు కావాల్సిన ఇస్తే మేము ఆయన ఆరాధిస్తాము అని అంతవరకే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు జీవిస్తున్నట్లయితే ఇది అర్థం కావటం చాలా కష్టంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించావో ఆయన కుటుంబంలో నీవు సభ్యుడు. ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వాళ్ళందరినీ దేవుడు ఒక బాంధవ్యంతో, కొన్ని బంధాలతో కలిపి జీవించమని చెప్పాడు. కాబట్టి ఆత్మీయ బంధంలో ఉన్న మనోహరమైన దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. ఓపికగా వినండి, దేవుడి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. మీ జీవితాల్లో మీరు అప్లై చేసుకుంటే పరలోక రాజ్యంలో దేవుడి చేత ప్రశంసించబడే వ్యక్తుల్లాగా ఉంటారు. బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాలు నిదానముగా చదువుకుందాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాలు. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయన చెప్పిన. అందుకైన వారితో, ఈ సంగతి చెప్పిన వానిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పునను చేయవాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనిన. ఇది గొప్ప ఆధ్యాత్మికమైన మర్మం. ఏమని చెప్తున్నాడు? ఒకప్పుడు దాకా ఒక బంధంలో ఉన్నాడు. తన యొక్క తల్లి మరియ, తన సహోదరులు ఇళ్ళందరితో కలిసి 30 సంవత్సరాల బాంధవ్యంలో జీవించి ఆ కుటుంబంలో అందరికీ ప్రేమని పంచిపెట్టిన దేవుడు తన యొక్క స్వార్థ సేవలో దేవుడి సేవ చేస్తూ, దేవుడిని ప్రేమిస్తూ వెళుతూ ఒక ఆధ్యాత్మికమైన కుటుంబాన్ని, దేవుడి కుటుంబాన్ని కడుతున్నాడు. ఆ దేవుడి కుటుంబాన్ని కడుతున్న సమయంలో లౌకికమైన కుటుంబం అక్కడ ఎంటర్ అవుతుంది. లౌకికమైన కుటుంబం ఎంటర్ అయి దాని మీద డామినేట్ చేయటానికి చూస్తుంది. అంటే నువ్వు దేవుడి బిడ్డవే, దేవుడి గురించి చెప్తున్నావు, కానీ మేము కూడా నీకు ప్రేములు కదా, మాకు నువ్వు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించాలి. ఇప్పుడు దేవుడి యొక్క ఆరాధన జరుగుతుంది. నీకు సంబంధించిన శారీరకమైన సంబంధాలు ఎవరైనా వస్తే కింద నుంచి పైనుంచి నిన్ను పిలిచారనుకోండి,
వాళ్ళు నీ దేవుణ్ణి అంగీకరించినట్లా కాదు కదా. వాళ్ళు నీతో ఉన్న శారీరకమైన సంబంధాలతో నీలో ఉన్న బాంధవ్యాలు, బంధాలు, అన్న, చెల్లి, తల్లి అని, తండ్రి అని ఈ విధమైన బాంధవ్యంతో నీ మీద పెత్తనం చేయటానికి చూస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు యొక్క తల్లియు తన సహోదరులను, మేము బయట నుంచి ఉన్నాం, నా కోసం వస్తే మేము గణపరచబడతాం, అంటే అతను నా కుమారుడు, అతను మా సహోదరుడు అని గొప్పగా వాళ్ళందరి చేత, అంటే అక్కడ ఉన్న ఒక వ్యక్తి, అది నిజమే కదా, ఇతన్ని తన తల్లిదండ్రుల్ని మనం గణపరచాలి కదా, వాళ్ళు వచ్చారు కాబట్టి ఇతను వచ్చేస్తాడేమని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు లౌకికమైన బంధము కంటే ఆధ్యాత్మికమైన బంధము ఎంతో గొప్పది, ప్రశంసించదగినది. దీనికి సంబంధించి దీనికి ఎటువంటి పోలిక లేదు. రెండిట్లో గణపరచబడిన కుటుంబం ఏదంటే ఆధ్యాత్మికమైన కుటుంబమే అని ప్రపంచ మానవాళికి తెలియచేసిన దినం ఇది. ఈ వాక్యం చెప్పడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది, 12 సంవత్సరాలు పట్టింది. దేన్ని నువ్వు ప్రేమించాలంటే లౌకికమైన కుటుంబం నుంచి నీకు నిజమైన సత్యంలోకి నడిపించబడినప్పుడు, ఏది నిజమైన కుటుంబం అని చెప్పి బైబిల్ని నువ్వు శోధించినప్పుడు, దేవుడు నీకు అత్యంతమైన ప్రియుడుగా, అత్యంతమైన ఆప్తుడుగా, అత్యంతమైన నమ్మకమైన దగ్గర వ్యక్తిగా, ప్రపంచంలో అతి పరిశుద్ధుడుగా ఎవరైనా ఉన్నారంటే నమ్మదగిన వ్యక్తి అయిన ఆ దేవుడు నీ జీవితంలో నేను ప్రతిష్ఠించుకున్న క్షణాన మాత్రమే ఈ వాక్యం చెప్పడానికి నాకు ధైర్యం వచ్చింది. కానీ నా లౌకికమైన జీవితంలో నా బాంధవ్యాన్ని, అంటే రక్త సంబంధంతో నాకున్న బంధాన్ని ప్రేమించే అంత కాలం కూడా నేను చెప్పడానికి కూడా దీన్ని సాహసించలేదు. ఎందుకంటే ఒక వాక్యము మనం చెప్తున్నామంటే అది నీ జీవితంలో ఆచరించదగినట్లే ఉండాలి. ఆచరించినప్పుడు దేవుడి సన్నిధానంలో నేను చెప్తున్నానంటే దేవుడి దృష్టిలో నేను అబద్ధకుడిని అవుతాను, దేవుడి ఉగ్రతకి, దేవుడి శిక్షకి నేను పాత్రుడిని అవుతాను. కాబట్టి అది ఆచరించే మనస్సుని నేను సిద్ధపరచుకున్న తర్వాత మాత్రమే ఈ వాక్యాన్ని చెప్పడానికి నాకు దేవుడి ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లౌకికమైన బంధాలు ఎంతవరకు ఉంటాయి అనేది మీరు చూసుకోండి. ఆత్మీయమైన బంధం ఎంతవరకు ఉంటుందంటే ఎటర్నల్, ఇది నిత్యత్వంలో, నిత్యము సదాకాలం ఉండేది. ఇది అక్షయమైనది, క్షయమైనది కాదు. ఈ లోకంలో బంధాలన్నీ ఒకనొక రోజు నాడు ప్రపంచంలో ప్రతి వ్యక్తిని విడిచి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆధ్యాత్మికమైన కుటుంబంతో ఉన్న ప్రతి వ్యక్తి, అంటే నా తండ్రి చిత్తాన్ని జరిగించేవాడే నా సహోదరుడు, నా తల్లి అన్నాడు. వీళ్ళంతా ఎక్కడుంటారు రేపు? పునర్జన్మ సమయంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ర్యాప్చర్ అయిపోయి పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట శాశ్వతంగా ఉండే కుటుంబం ఏదో తెలుసా? నీతో పాటు ఆధ్యాత్మికమైన కుటుంబం. ఆధ్యాత్మికమైన కుటుంబంలో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి ఆ ఆధ్యాత్మికమైన బంధంలో ఉన్న గొప్ప ఔన్నత్యాన్ని తెలుసుకోమని యేసుక్రీస్తు ఇక్కడ డివైడ్ చేశాడు. శారీరకమైన కుటుంబం కంటే ఆత్మీయ కుటుంబం ఎంతో శ్రేష్టమైనదని ప్రపంచ మానవాళికి తెలియజేశాడు. ఈ రోజు దాకా నీ జీవితంలో ఈ మర్మాన్ని తెలుసుకోగలిగావా? శారీరకమైన జీవితం కొంతకాలమే నీతో ఉంటుంది. నువ్వు వాళ్ళని ప్రేమించినంత కాలమే నీతో ఉంటారు. నువ్వు వాళ్ళని ఆదరించినంత కాలం, నీకున్నదంతా దారిపోసి వాళ్ళని ప్రేమించినంత కాలమే నీతో ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ మాట నువ్వు కాదన్నావో వెంటనే వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ స్థానంలో నీ మీద ద్వేషము, కోపము, అసూయ, అప్పుడు దాకా నువ్వెంతో మంచివాడిగా ఉంటావు, ఎంతో గొప్పవాడిగా కీర్తించబడతావు. కానీ ఆ క్షణం నుంచి నువ్వు ఎలా కనబడతావంటే వాళ్ళ దృష్టికి నీలో ఎటువంటి మంచితనం కనబడదు, నీలో ఎటువంటి అమాయకత్వం కానీ, జాలి కానీ, నిజాయితీ కానీ, సత్యం కనబడదు. కానీ నిన్ను ఒక రాక్షసుడిలాగా, నిన్ను అతనికి వంచకుడిలాగా, ఎంతో వంచావు, విన్నాళ్ళు వంచేసేసినట్లుగా నిన్ను క్రిటిసైజ్ చేస్తూ, విమర్శిస్తూ, నిన్ను సమాజం ముందు అగౌపరిచి, నిన్ను హేళన చేసి ఆశ్రయాస్పదంగా చేసే కుటుంబ జీవితాలు. ఒక్కసారి వాటిలో నీ మధ్యన దేవుడు ఉంటేనే మాత్రం ఆ బంధాల్లో నిజము కానీ, సత్యం కానీ ఉండదు. కానీ దేవుడు లేని కుటుంబాల్లో ఉన్న ఏ బాంధవ్యము కూడా ప్రేమ కానీ ఏమీ కానీ ఉండదన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇది మీ యొక్క ఆలోచనలకి దేవుడి జ్ఞానం అందదు. కానీ దేవుణ్ణి కలిగి మీరు మీ కుటుంబ బాంధవ్యాల్లో ఉన్న బంధాలని గౌరవించుకుంటూ పోతే దేవుడు ఆ బంధాల్లో ఉన్న ప్రేమను పెట్టి, దేవుడి జ్ఞానాన్ని పెట్టి, ఆత్మీయమైన తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ఆ బాంధవ్యాల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ బంధాల్లో ఉన్న సంతోషాన్ని మీరు పొంది జీవించాలని కోరుకుంటూనే ఆత్మీయమైన జీవితంలో మీరు జీవించాలి. ఆత్మీయమైన బంధాన్ని మీరు శారీరకమైన బంధాల కంటే కూడా ఘనముగా ఎంచి దాన్ని ప్రేమించాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. నీ సహోదరు వచ్చింది, నీ తల్లి వచ్చింది. మరి ఇప్పుడు ఎక్కడైనా ఆ ప్రపంచంలో ఎవరిని స్తుతిస్తున్నారు, ఎవరు కొనియాడుతున్నారు? సంఘంలో సభ్యులుంటే
ఆ సభ్యుల కంటే మనం ఎవరిని కీర్తిస్తున్నాం, ఎవరిని కొనియాడుతున్నాం, ఎవరికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం అనేది మనం చూస్తుంటే మన సమాజంలో తెలిసిపోతుంది. ఎవరిని దేవుడి చిత్తాన్ని జరిగించే వ్యక్తిని నువ్వు గౌరవించి నీ తల్లి, నీ తండ్రి, నీ సహోదరుడు, నీ కుమారుడు అనుకుంటున్నావా? లేకపోతే లౌకికమైన బంధాల్లో నీకున్న ఆస్తి, అంతస్తు, అధికారము, నీకున్నటన్నిట్లో భాగం తీసుకునే భాగం ఇవ్వకపోతే నిన్ను దూషించే ఈ లౌకికమైన సమాజంలో జీవించే కుటుంబ బాంధవ్యాల్ని నువ్వు ఘనముగా ఎంచుకుంటున్నావా లేదనేది నిన్ను నీవు పరిశీలించుకో ప్రియమైన ఆత్మీయమైన సహోదరుడా, సహోదరి అని చెప్తున్నాడు. ఎంతో ఔన్నత్యంతో కూడిన యేసుక్రీస్తు బాంధవ్యాన్ని ఎలా కట్టాడో తెలుసా? ఆత్మీయమైన జీవితాన్ని సిలువలో తన ప్రియమైన కుమారుని లోకానికి పంపించి నీ కొరకులో సిలువలో సాక్రిఫైస్ అయిపోయి సజీవ యాగమైన గొర్రె పిల్లలాగా నీ కొరకు చనిపోయి తన విలువైన ప్రాణాన్ని కట్టి ఆ ప్రాణంతో తను చెల్లించిన రక్తముతో నిన్ను విమోచించి ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘానికి ఆయన జ్యేష్ఠ సహోదరుడుగా ఉండి నిన్ను నన్ను కట్టి ఈ లోకంలో జీవించమని చెప్పాడు. మనం ఏ బాంధవ్యాల్లో ఉంటున్నాం? దేవుడిగా నమ్ముకుంటున్నాం, చాలా మంది దేవుడిని నమ్ముకుంటున్నాం, కానీ దేవుడికి సంబంధించి ఆయన రక్తంలో కడుగుబడిన వాడిని తన కుటుంబం అనుకొని ఆ కుటుంబం కోసమే జీవిస్తూ ఆ కుటుంబంలో ఉన్న ఔన్నత్యాన్ని, ఆనందాన్ని పొందగలిగే పరిపక్వత కలిగిన ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉన్నామా లేదనేది మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే లౌకికమైన ఆధ్యాత్మికమైన కాకుండా శారీరకమైన బంధాల్లోనే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. కయ్యను, హేబేలు ఉంటారు. మొట్టమొదటి సహోదరులు ఎవరంటే కయ్యను, హేబేలు. వీళ్ళిద్దరి యొక్క ఆలోచన విధానంలో ఉండదు. ఒక వ్యక్తికి దేవుణ్ణి సరిగ్గా ఆరాధించే స్వభావం ఉంటే ఒక వ్యక్తికి దేవుని ఎలాగోలాగ వేషధారణతో జీవిస్తూ ఆరాధించేటట్లుగా ఉంటాడు. మళ్ళా తన సహోదరుడికి ఒక వ్యక్తికి ప్రేమించే స్వభావం ఉంటే ఒక వ్యక్తికి ద్వేషించి ఆ ద్వేషాన్ని ఎదుటి వ్యక్తిని చంపేసేదాకా వెళ్ళిపోయే స్వభావంతో లౌకికమైన సహోదరుల ప్రేమది. మళ్ళా యోసేపుని చూసినట్లయితే యోసేపు యొక్క సహోదరుల 11 మంది అతని మీద ద్వేషముతో అతన్ని చంపేయడానికి చూసినట్లుంటది. మళ్ళా దావీదుని చూసినట్లయితే దావీదు ఫిలిష్తీయుడిని జీవము గల దేవుడి నామంతో ఎదిరించడానికి వెళ్తున్నప్పుడు తన సహోదరులు ఏమంటాడంటే అతన్ని హీనముగా తక్కువ చేస్తూ నువ్వు గర్విష్టివి, పొగరబోతువి, అహంకారివి, నువ్వు గొప్పగా ఉండటానికి మాకంటే గొప్ప స్థానాన్ని నువ్వు ఆక్యుపై చేయడానికి నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, నువ్వు ఓడిపోతావని అతన్ని అవమానపరిచినట్లుగా ఉంది. ఈ లౌకికమైన జీవితాల్లో సహోదరులు కానీ సహోదరి కానీ ప్రతి బంధంలో ఒక వ్యక్తి తన శారీరకమైన స్వభావంతోనే పుట్టాడు కాబట్టి ఆ అహమును తగ్గించుకోలేక ద్వేషపూరితమైన స్వభావంలో నేనే ఉన్నతంగా ఉండాలని ఒక అతిశయ స్వభావము మనకి సహజ సిద్ధంగా ఈ లోకంలో వస్తుంది. కాబట్టి ఆ అతిశయించే స్వభావంతో ఎదుటి వ్యక్తిని ప్రేమించలేని స్వభావం ఉంటుంది. కానీ యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకుంటారో, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు పవిత్ర తల్లిదండ్రులు ఇచ్చిన రక్త మాంసాలతో మనం పుట్టాం, దీంట్లో నీకు పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, సత్యం లేదు, నువ్వు యథార్థమైన జీవితాన్ని జీవించమని ఏ వ్యక్తి నేర్పడగానే ఆత్మీయమైన పరిశుద్ధుడైన ఆ దేవుడి యొక్క నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన నీవు నీ జీవితము పరిశుద్ధముగా ఉండటానికి ఆస్పదం ఉంటుంది అన్న సత్యాన్ని తెలుసుకో. నిష్కలంకమైన రక్తముతో కడగబడి అలాంటి రక్తము ద్వారా జనించిన సంఘంలో ఉన్న ఆధ్యాత్మికమైన సంఘంలో ఉన్న నీవు పరిశుద్ధుడుగా ఉంటావు, పవిత్రుడుగా ఉంటావు, నీతిమంతుడుగా తీర్చిదిద్దబడి ఈ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించడానికి ప్రారంభిస్తావు. ఇదే సార్వత్రిక సంఘం అన్న సత్యాన్ని చూసుకోండి. మనం క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికల్లా యేసుక్రీస్తు అపోస్తలుని పిలుస్తాడు. అపోస్తల్లో ఆంద్రయ్య, పేతురు అన్నదమ్ములు, యాకోబు, యోహాను అన్నదమ్ములు. మరలా బైబిల్ గ్రంథంలో నువ్వు చూసినట్లయితే మార్త మరియు అక్క చెల్లెళ్ళు, వీళ్ళిద్దరూ జీవితం చూసినా కానీ మరియమ్మ యేసుక్రీస్తు పాదాల దగ్గర బైబిల్ నేర్చుకుంటా ఉంటుంది. మార్త వంటలు చేసి వంటల ద్వారా దేవుణ్ణి సంతోషపరచాలని చూసే స్వభావం. అంటే ఆత్మీయ జీవితంలో కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి అమితంగా ఏదైతే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనే ఒక టైప్ ఆఫ్ మనుషులు ఉంటారు, రెండో రకమైన మనుషులు కూడా ఉంటారన్న సత్యాన్ని తెలుసుకోండి. కానీ దేవుడు మనల్ని సహోదరుడా అని పిలుస్తున్నాడన్న సత్యాన్ని తీసుకోండి. యేసుక్రీస్తు ఈ లోకానికి బాంధవ్యం, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం బాంధవ్యమో సహోదరుడు అనే స్థాయికి ఎలాగెళ్ళిందో బైబిల్ గ్రంథాల్లో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు చేపలు పట్టుకుంటుంటే పిలుస్తాడు, నన్ను వెంబడించండి అంటే 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నాక తర్వాత వాళ్ళంతా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు కాబట్టి ప్రజల్లో వాళ్ళు ఏమని పిలిచారు, పిలువబడ్డారు, శిష్యులు అని పిలువబడ్డారు.
యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు ఏమని పిలువబడ్డారు? శిష్యులు. మత్తయి సువార్త 10:1 ఉన్నది. ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. మరలా ఈ శిష్యుల్ని ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి శిష్యులలా అపోస్తలుగా మత్తయి సువార్త 10:2 ఉంటాడు. అంటే నన్ను వెంబడించి, అంటే యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు శిష్యులు. శిష్యుల తర్వాత దేవుడు ప్రత్యేకపరుచుకున్న వాళ్ళు అపోస్తలు. అపోస్తల నుంచి దేవుడు మరలా దేవుడి యొక్క సేవకులకి, అపోస్తల్ని ఏం చేశాడు? సేవ చేయడానికి పంపించాడు. తను వెంబడించమని చెప్పినప్పుడు వెంబడించారు, తన యొక్క సేవ చేయమన్నప్పుడు సేవ చేశారు. దీని తర్వాత మూడవదిగా సేవకుడు అన్నాడు. సేవకుడు అని ఎక్కడ అన్నాడంటే యోహాను సువార్త 12:26 చదువుకున్నాం ఒకసారి. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండనో అక్కడను నా సేవకుడు ఉండును. అంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే నీకు ఏదైతే చెప్తే ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉండే వ్యక్తి సేవకుడు. అంటే శిష్యుడి నుంచి రూపాంతరం చెందించి అక్కడి నుంచి అపోస్తలుగా ఉండి సేవకుడుగా తన యొక్క ప్రియ శిష్యుల్ని మార్చుకున్న వ్యక్తి తర్వాత స్నేహితుడు అంటాడు. స్నేహితుడు అని లూకాసు వార్త 12:4 చూద్దాము. లూకాసు వార్త 12:4. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదనగా, దేహమును చంపిన తర్వాత మరేమియూ చేయనేరని వారికి భయపడకుడి. ఏమని పిలుస్తున్నాడు? నా స్నేహితులు అని పిలుస్తున్నాడు. అంటే శిష్యులు అయిపోయారు, అపోస్తలు అయిపోయారు, సేవకుడయ్యారు, స్నేహితులయ్యారు. అంటే ఇన్ని స్థానాల్లో అయిపోయాక మరలా వీళ్ళకి మాత్రమే మీరంతా ఎవరు అనే ఒక సత్యాన్ని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు సహోదరుడు, సహోదరి, సహోదరుడా అని పిలవలేదు. కానీ మీరంతా సహోదరులు అని మత్తయి సువార్త 23:8 చెప్తాడు. మత్తయి సువార్త 28:8 మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు అని చెప్పాడు. అంటే మీరంతా ఎవరు? సహోదరి, సహోదరులు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆ బాంధవ్యంలో దేవుడి యొక్క ప్రియమైన బిడ్డలుగా, సహోదరి సహోదరులుగా ఆయన స్తుతించి ఆరాధించి ఆత్మీయమైన జీవితంలో ఒక బాంధవ్యాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఫస్ట్ ఆయన శిష్యుడిగా ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత అపోస్తలుగా నీకు పని అప్పచెప్పాడు. నమ్మకంగా ఆయన ఎక్కడుంటే అక్కడ నిన్ను సేవకుడుగా, నిన్ను ఆయనతో పాటు జీవించేటట్లుగా ఉంటే నేను సేవకుడు అనుకుంటాడు. తర్వాత మీరందరినీ స్నేహితులంటే మీతో ఇష్టానుసారంగా చక్కగా ముచ్చటించి ఆయన యొక్క మనసులో ఉన్న మాటల్ని తెలియచెప్పడానికి స్నేహితుడని మిమ్మల్ని పిలిచిన తర్వాత మీరంతా సహోదరులంటే నా ప్రియమైన కుమార్తెలు, కుమారులు అని చెప్పాడు. అంటే మీరంతా సహోదరి, సహోదరులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు మీకు తండ్రిగా ఉంటే, అంటే మీకొక్కడే తండ్రి అనే పదం కూడా ఇక్కడ ఉన్న తర్వాత చదువుకోండి. మీకొక్కడే తండ్రి, నేనే తండ్రి అని చెప్పిన ఆయనకి బిడ్డలుగా మీరు కుమార్తెలు, కుమారులు అంటే సహోదరి, సహోదరులు. కానీ ఆయన మనల్ని ఎప్పుడు సహోదరులు అని పిలిచాడో తెలుసా? ఆయన మన కోసం సిలువలో యాగమైపోయి చనిపోయి ఆ సిలువలో ఆయన పాప విమోచన క్రయధనంగా తన రక్తాన్ని మనందరి కోసం ప్రోక్షించి మనకి క్రయధనముగా ఆయన పాప విమోచన కోసము చేసిన తర్వాత మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆ అర్హతని మనకి ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చెప్తుంది. అప్పుడు దాకా నిన్ను సహోదరుడు అని పిలవలేదు, కానీ అప్పుడు దేవుడు యేసుక్రీస్తు మనల్ని సహోదరులు అని పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 28 చూసుకున్నాము, 10 మత్తయి సువార్త 28 10 యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియో వారక్కడ నన్ను చూతుడనియో చెప్పవలనన్నాడు. అదే మళ్ళీ 16 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళారు. ఇప్పుడు ఈయన నా సహోదరులకు చెప్పమన్నాడు. వెళ్ళి మరియమ్మ సహోదరులకి, అంటే యేసుక్రీస్తు సహోదరులకి చెప్పారా? లేదు కదా. నా సహోదరులకి చెప్పండి అంటే యేసుక్రీస్తు 11 మంది అపోస్తలు ఇక్కడికి వచ్చారు. అంటే ఎవరిని సహోదరులు అన్నాడు యేసుక్రీస్తు? నిన్ను, నన్ను సహోదరులు అన్నాడు. మరి ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమన్నాడు? ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి, ఎవరు నా యొక్క తమ్ముడు, నా యొక్క సహోదరుడు అని అడిగిన దేవుడు
ఎవరైతే యేసుక్రీస్తు నామం ప్రకారము నాలో బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆరాధిస్తూ ఆయన పవిత్రమైన రక్తముతో జన్మించిన నీతిమంతులుగా ఒక సమూహంగా చేరి ఆయన ఆరాధిస్తారో వాళ్ళే నా కుటుంబము, వాళ్ళే సహోదరి సహోదరులని గొప్ప ఆధ్యాత్మిక బంధాన్ని ఆయన కూడా సహోదరుని చెప్తున్నాడు. ఇక్కడ నా సహోదరులు అన్నాడు. అంటే ఇందాక మీరే సహోదరులు అన్నాడు, కానీ ఎప్పుడైతే మన కోసం విమోచన కార్యాన్ని చేశాడో, మనందరినీ ఎప్పుడైతే సార్వత్రికమైన సంఘాన్ని ఆయన సృష్టించి ఆయన రక్తముతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడో, వాటన్నిటికీ ఆయన తండ్రిగా ఉంటున్నాడో, అప్పుడు మనందరికీ ఒక బాంధవ్యాన్ని ఇచ్చి సహోదరి సహోదరుడు అన్నాడు. అంటే నీవు సహోదరుడివి, నీకు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మికమైన బంధము యేసు రక్తముతో కడగబడిన కుటుంబంతో ఏర్పాటు చేయబడిన కుటుంబం అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఎందుకే మనం ఇంట్లో వాళ్ళ గురించి దివారాత్రులు ఆలోచిస్తూ ఉంటాం, ఇంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు వాళ్ళకి మనం చనిపోయే వరకు వాళ్ళ కోసమే జీవితాంతము వాళ్ళకి త్యాగం చేయటమే. కానీ యేసు వాళ్ళంతా నీకోసం ఏమీ చేయలా. ఒకసారి పరిశీలించుకో, వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. నీవు కూడా నీ బాధ్యతని సక్రమంగా 100% దేవుడి యందు భయభక్తులు కలిగిన జీవితంతో జీవించు. కానీ ఆధ్యాత్మికమైన కుటుంబంలో దేవాది దేవుడు నిన్ను ఆయన సిలువలో ఆయన ప్రాణాన్నిచ్చి కట్టిన ఆ సంఘములో సహోదరుడుగా ఉన్న నీవు యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన బంధంలో ఉన్న వాళ్ళని గౌరవించి ప్రేమించి వాళ్ళతో నీ జీవితాన్ని జీవించాలని ఒక ఆధ్యాత్మికమైన బంధాన్ని దేవాది దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఆ బంధం యొక్క ఔన్నత్యము నీకు తెలుసా అని చెప్తున్నాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూసుకున్నాం ఒకసారి. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతనని చెప్పాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు. మనందరినీ పరిశుద్ధపరిచి దేవుడి సంఘంగా ఏర్పాటు చేయడానికి, ఒక కుటుంబంగా ఆత్మీయమైన కుటుంబానికి ఏర్పాటు చేయడానికి వచ్చిన ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను సహోదరుడు అని పిలవటానికి సిగ్గుపడతలేదు. ఎంత పరిశుద్ధుడైన దేవుడు, ఎంత శ్రేష్ఠుడు! కోట్ల కొలది దేవదూతల చేత ప్రతిగానములు అందుకుంటూ పవిత్రమైన పరిశుద్ధమైన స్థలంలో జీవించే ఆ తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి తన కాచిన పవిత్రమైన రక్తంతో నిన్ను పవిత్రపరిచి తన రక్తముతో నిన్ను కడిగినందున నిన్ను సహోదరుడు అని పిలుస్తున్నాడు. ఆయన నిన్ను సహోదరి అని పిలవటానికి సిగ్గుపడలేదు, కానీ తన రక్తంతో పవిత్రపరచడం మూలంగా ఆయన నిన్ను సహోదరుడు బంధంలోకి నడిపించాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ఈ మర్మము తెలియక ప్రతి వ్యక్తి చర్చ అయిపోగానే నా కుటుంబమే నా జీవితం అనుకొని కుటుంబంతోనే సంవత్సరాల తరబడి జీవిస్తూ వాళ్ళ కోసమే ప్రయాసపడుతూ అక్కడే ఆనందం ఉందని ఎదుర్కొంటున్నారు. కానీ ఎక్కడైతే క్రైస్తవ ఆధ్యాత్మిక కుటుంబం ఉండదో, పవిత్రమైన రక్తముతో పరిశుద్ధపరచబడిన ఆత్మీయమైన కుటుంబంతో మీరు జన్మించారో, ఆ పవిత్రతలో మీ తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి మీరు సకలమైన ఆశీర్వాదాలు, వరాల్ని, జ్ఞానాన్ని, పరిశుద్ధతని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని అన్నినీ పొందుకోవడం మూలంగా ఈ ఆధ్యాత్మికమైన బంధంలో మీరు ఎంతో సంతోషంగా ఉంటారన్న సత్యాన్ని చెప్పడానికి దేవాది దేవుడు వచ్చాడు. మరి మీరు ఏ బంధంలో మీ జీవితంలో 99% జీవిస్తున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేనికోసం మీరు తపన అనే దేవాది దేవుడు అడుగుతున్నాడు. యేసుక్రీస్తు అయితే ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆ లౌకికమైన బంధాన్ని 30 సంవత్సరాలకు వదిలేశాడో, చనిపోయే వరకు 3.5 సంవత్సరాలు దేవుడు ఏర్పాటు చేసిన ఆ బంధంలోనే తిరుగుతూ వాళ్ళని దేవుడి వైపు నడిపిస్తూ ఆధ్యాత్మికమైన పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ అందరికీ దేవుడు వెలుగును ప్రసరింపచేస్తూ అందరికీ ఆయన జీవం కలిగిన మాటలను తెలియచేస్తూ అంత ఆధ్యాత్మికమైన బంధాన్ని ఈ లోకంలో క్రీస్తు సంబంధంతో కూడిన క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేస్తూ తన జీవితాన్ని జీవించినట్లుగా ఉంది. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, యేసుక్రీస్తు పేరు మాత్రము మనం పెట్టుకున్నామన్న సత్యాన్ని తెలుసుకోండి. నీవు ఆధ్యాత్మికమైన బంధములో ఒక్క అడుగన్నా వేసావా? నీతో పాటు చర్చిలో ఉన్న వ్యక్తిని సహోదరుడు, ప్రియమైన నేను ఒక బంధము, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఒక బంధములోని సహోదరులమని మనస్ఫూర్తిగా ఎదుటి వ్యక్తిని ఆ బంధంలో నువ్వు ఆహ్వానించి ఆ బంధంలో సంతోషించడం అని నేర్చుకోగలుగుతున్నావా లేదా ఈ యాంత్రికంగా చర్చలకు వచ్చేసేస్తూ
దేవుడికి ప్రార్థన చేస్తే ఏదో వాక్యం అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ అదే తాత్పర్యంతో మనము చర్చికి వస్తున్నామా లేదనేది మనల్ని మనం పరిశీలించుకున్నాం. మీరంతా సహోదరి సహోదరులనే బంధము మీ మనసులో 100% లేకోకుండా ఇక్కడ కూర్చొని ఆరాధన చేసినా దేవుడు మీ ఆరాధన వినడు, మీరు పాడే ఏ పాట వినడు. ఎందుకంటే ఆత్మీయ బంధంలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు గ్రహించుకోకుండా ఏదో నేను ఇంటికి వెళ్ళిపోవాలి 2 గంటలు ఇక్కడ బంధంతో ఉంటాము, ఇది బాంధవ్యం అంటే, చర్చి అంటే, ఇది క్రైస్తవ జీవితం అంటే, క్రైస్తవ సహవాసం అంటే 2.5 గంటలు చర్చిలో ఆరాధించడమే అనుకుంటూ అదే భ్రమలో క్రైస్తవ్యం అనుకుంటా బ్రతికే వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఔన్నత్యం ఎప్పటికీ చివరి దాకా కూడా తెలియదు. దాన్ని తెలుసుకోవాలన్న ఆశ కూడా ఉండదని తెలుసుకోండి. మీరు ఇక్కడ కూర్చొని ఆరాధిస్తున్నారంటే ప్రతి వ్యక్తి ఇంట్లో ఎలాగైతే సహోదరుడు, తండ్రి, బావ, బామ్మది, ఇలా రకరకాలైన వాళ్ళకున్న బాధల్ని మీరు పంచుకొని వాళ్ళు ఎలా సంతోషంగా ఉంచాలని మీరు చూస్తారో, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి తన బాధల్ని పంచుకొని నా సహోదరి కదా, నా తల్లి కదా, నా తల్లి వయసు ఉన్న వాళ్ళని తల్లి అనుకొని, చిన్న వాళ్ళని సహోదరుడు అనుకొని, లేకపోతే చెల్లి అనుకొని, అలాంటి బాంధవ్యాన్ని మీరు రూపొందించుకొని ప్రతి వ్యక్తికి ఇచ్చి ఒక విధమైన బాంధవ్యంతో మీరు జీవిస్తూ వాళ్ళకి కావలసిన నీకు దేవుడు ఉన్నతమైన నీకు స్థితిస్తే నీ స్థితిలో నుంచి వాళ్ళని ఆదరించి నీవు వాళ్ళతో ఒక గొప్ప బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆనందించటం నేర్చుకోవాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పటి వరకన్నా మీరు అలాగ ఆలోచించకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు తన బాంధవ్యంలో ఉన్న గొప్ప ఔన్నత్యాన్ని తెలియచేశాడు. కాబట్టి మీరు సహోదరుడు అని పిలుచుకుంటూ ఇక నుంచి ప్రతి వ్యక్తి నీ కుటుంబంలో ప్రతి వ్యక్తిని నువ్వు ఎలాగైతే పరామర్శిస్తూ వాళ్ళ యొక్క ఆ ప్రతి బాధని నువ్వు వ్యక్తం చేసుకుంటూ సహాయం చేసుకుంటూ వాళ్ళు గొప్పగా ఉండాలని భోజనాలు వండి పెడుతూ వాళ్ళని ఎంత గొప్పగా నువ్వు తీర్చిదిద్దుతున్నావో, ఈ బాంధవ్యంలో ఉన్న నీ తల్లిని కానీ, తండ్రిని కానీ, లేకపోతే చెల్లిని కానీ, అక్కని కానీ, తమ్ముడిని కానీ, ప్రతి వ్యక్తిని అదే బాంధవ్యంతో పవిత్రమైన నీ తండ్రి నీకు తండ్రిగా ఉన్నాడు. ఆ తండ్రిని అడుగు నీకేం కావాలో. నీ కుటుంబానికి కావలసిన ప్రతిదీ ఇచ్చే దేవుడున్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. నీ కుటుంబానికి అధిపతిగా, యజమానిగా ఉండి, తండ్రిగా ఉండి బాంధవ్యాన్ని సృజిస్తే ఆ తండ్రి నీడన మీరు కుటుంబ బాంధవ్యంతో ఆధ్యాత్మికమైన బాంధవ్యాన్ని కలిగి ఉండాలని ప్రపంచ ప్రతి వ్యక్తికి, ఆయన రక్తంలో కడిగబడిన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి చెబుతూ అలా జీవించమని చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయమో! కానీ మనలో ఇది ఎంతమందికి తెలుసు? ఎంతమందికి అంటే 1% అన్నా నీకు తెలుసా లేదని మనం ఆలోచిస్తే ఆత్మీయ స్థితిలో మనం ఎంత తక్కువ స్థాయిలో ఉన్నామో, వానమాలు కూడా ఏబిసిడీలు కూడా నేర్చుకోలేని స్థాయిలో ఉన్నామన్న సత్యాన్ని తెలుసుకోండి. ఎంతో బాధ వేస్తుంది దేవుడి యొక్క వాక్యాన్ని వింటుంటే. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు, కానీ ఏ వ్యక్తి దాంట్లో ఉన్న అర్థం నిజం తెలుసుకోరు. ఎంతకీ ఆదరించే మాటలు, దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు కోట్లు ఇస్తాడు, ఈ సంఘంలో ఘనంగా ఉంచుతాడు, ఈ మాటలు ఎంత రుచికరంగా ఉంటాయో తెలుసా? ఎంత రుచికరంగా ఉంటాయి. చెప్పటానికి ఉపయోగించే మాటలే ఇంత రుచికరంగా ఉంటే నీ జీవిత అనుభవంలో దేవుడు చెప్పిన అన్వయించుకొని నువ్వు జీవిస్తూ దాన్ని ఆచరణలో పెడితే దేవుడు ఎంతగా సంతోషపడి, ఈ బిడ్డల కోసమే కదా నేను వచ్చింది, ఈ బంధాన్ని దీనికోసమే కదా సృజించింది, ఈ బాంధవ్యంలో ఉన్న మాధుర్యాన్ని తెలియకోకుండా ఈ బిడ్డలు నన్ను మా యాంత్రికమైన లౌకికమైన అవసరాల కోసం ఒక సహవాసం. ఏమి సహవాసము? భిన్నమైన వర్గాలోళ్ళు, భిన్నమైన కులాలోళ్ళు, భిన్నమైన ఆలోచనలతో ఒక చోట చేరి ఏదో కొద్దిసేపు కూర్చొని చెప్పేది వినిపోయి దేవా నన్ను కాపాడంటే అది ఒక సహవాసం అవుతుందా? దేవుడికి ఇష్టమైన సంఘం అవుతుందా? ఇష్టమైన కుటుంబం అవుతుందా? ఇంతమంది ఇన్ని రకాలుగా ఉంటే నీ తండ్రి నిన్ను చూసి ఏమనుకుంటూ ఉంటాడు? ఒకే రక్తంలో కదా వీళ్ళందరినీ కడిగింది, పవిత్రపరిచాను కదా, ఈ పవిత్రతలో ఎందుకు వీళ్ళలో బాంధవ్యాన్ని నేను ఏర్పాటు చేసుకోలేకపోయానని దేవుడు నిరంతరము మిమ్మల్ని, నన్ను చూసి, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని చూసి బాధపడుతూ ఉంటాడన్న సత్యాన్ని తెలుసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదువుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లుగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యకరం వారటకు వారిని ముందుగా నిర్ణయించెను. జ్యేష్ఠ సహోదరుడు. సరే, ఇప్పుడు దాకా యేసుక్రీస్తుని తండ్రి అనుకున్నాం, కానీ తండ్రి కాదంట. మీకందరికంటే జ్యేష్ఠ సహోదరుడు అంటే పెద్దన్నయ్య. మీకందరికీ అవసరాలు తీర్చే పెద్దన్నయ్యగా యేసుక్రీస్తుని దేవాది దేవుడు నిర్ణయించాడు. మరి మీ బాంధవ్యంలోకి పెద్దన్నయ్యగా యేసుక్రీస్తుని పెట్టుకొని మీ జీవితంలో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు కొనసాగించమని చెప్తున్నాడు. మరి అలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు కొనసాగిస్తారా లేదనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు
ఏర్పాటు చేసిన ఆత్మీయమైన కుటుంబం మీ జీవితంలో ప్రారంభించారా లేదా? మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఆధ్యాత్మికమైన కుటుంబంలో, ఆధ్యాత్మికమైన కుటుంబంలో బాంధవ్యాలు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎంతకీ ఇంటికి వెళ్ళిపోవటమే కదా అయిపోగానే, అవే బాంధవ్యాలు కదా. ఎంతకాలం మీరు దేవుడి బిడ్డలు అని చెప్తే సమాజంలో మనం దేవుడు నవ్వుతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఏ బాంధవ్యంతో ఒక కుటుంబం, మనదంతా కుటుంబం అని మీరు రాయండి సాయంత్రం, ఎవరు ఏ బాంధవ్యాన్ని తీసుకుంటారు? ఎవరితో ఈ కుటుంబంలో ఎంతమంది నిజంగా జాయిన్ అవడానికి ఇష్టపడ్డారు? నీ తండ్రి అయిన దేవుడు పైనున్నాడు, యేసుక్రీస్తు జ్యేష్ఠుడుగా, సహోదరుడుగా, ప్రథమ సహోదరుడుగా మీ దగ్గర ఉన్నాడు. మీరంతా ఆయనతో ఎటువంటి సహవాసాన్ని కోరుకుంటున్నారు? సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడికో మీకున్న రిలేషన్ ఏంటి? ఈ కుటుంబంలో తండ్రి, సహోదరుడా, సహోదరా, ఏంటి అక్కయ్య, ఏంటది? ఏ రిలేషన్ని కోరుకుంటూ నువ్వు ఆ బిడ్డకి జ్ఞానంలో నేర్పగలవో, ఏ విధంగా నువ్వు ఆత్మీయమైన వరాలను ఆ బిడ్డకి ఇవ్వగలవో, ఏ విధంగా ఆ బిడ్డకి సహాయం చేయగలవో, ఆత్మీయమైన జ్ఞానంతో నీ తండ్రి మెచ్చేటట్లుగా, కుటుంబం సమాజంలో ఘనపరచబడేటట్లుగా, నీ యొక్క తండ్రి నామాన్ని హెచ్చించేటట్లుగా, నీ జ్యేష్ఠ సహోదరుడైన యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించేటట్లుగా నీ యొక్క కుటుంబం ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోండి. ఎంతో బాధతో, వేదనతో చెప్తున్నాను నేను. ఎందుకంటే దేవుణ్ణి యాంత్రికమైన జీవితంతో నమ్మటం అలవాటైపోయింది మనకి. అది దాని నుంచి నువ్వు బయటికి రాకపోతే దేవుడి ఆశీర్వాదాన్ని పొందలేవు. దేవుడి మనసును తెలుసుకోవటానికి మీరు ప్రయత్నిస్తే ఈ లోకంలో ఆయనే నా తల్లి ఎవరన్నాడు, నా తండ్రి ఎవడన్నాడు, నా సహోదరుడు ఎవడో దేవుడి చిత్తాన్ని జరిగించేవాడిని నువ్వు గౌరవించాలి. ఈ లోకంలో, ప్రపంచంలో ఎవరినైనా దేవుడి చిత్తాన్ని, వాళ్ళు గొప్ప గొప్ప సేవకులు కావచ్చు, గొప్ప గొప్ప కోటేశ్వర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నాడా లేదా? దేవుడికి నచ్చినట్లు జీవిస్తున్నాడా లేదా? దేవుడి ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నాడా లేదా? ఈ క్షణము దేవుడికి నచ్చినట్లుగా ఉన్నాడా లేదా అనేది చూసుకో. బైబిల్ గ్రంథంలో ఒక అత్యద్భుతమైన విషయం ఉంటుంది. లాజరు ధనవంతుడు చనిపోతాడు. ధనవంతుడు ఆకాశంలో ఒక మాట అడుగుతాడు యేసుక్రీస్తుని. అబ్రహాంని అడుగుతాడు, ఏమంటాడు? అయ్యో, ఇలా నరకానికి వెళ్తానని నాకు తెలియదు, దేవుడిని సరిగ్గా నమ్ముకోకపోతే ఇలా నరకానికి వెళ్తానని తెలీదు. దేవా, నాకు ఈ భూలోకంలో 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు, కొంచెం వాళ్ళకి వెళ్ళి నువ్వు నీ సువార్త చెప్పవా, నీ మర్మంలో నీ ఆధ్యాత్మికమైన కుటుంబం విలువల్ని చెప్పవా అని అడుగుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 16వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నాము. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండాలంటే వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని వేడుకున్నాను. ఒక ఇశ్రాయేలీయుడే ఈ ధనవంతుడు, కానీ దేవుడిని నమ్ముకోకుండా నరకానికి వెళ్ళిపోయాడు. అంటే నీ సహోదరుడు నరకానికి వెళ్ళిపోయాడు, కానీ అతడు బాధ అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది. అయ్యో, దేవుణ్ణి నా సహోదరులు 5 ఉన్నారు, లౌకికమైన బాంధవ్యం ఉన్న సహోదరుల గురించి ఎంతో గొప్పగా చింతిస్తున్నాడు. అక్కడికి వెళ్ళాక కూడా ఈ 5 కూడా నరకానికి వెళ్ళిపోతారు కదా. అయ్యో దేవా, కాదు దేవా, నీ ప్రవక్తలు పంపించు, లేకపోతే లాజాను పంపిస్తే ఆ 5 సహోదరుల్ని దేవుడు వాక్యం చెప్పి రక్షిస్తారు కదా అంటే, అవసరం లేదు, భూలోకంలో చాలా మంది చెప్తున్నారు, కానీ అయ్యా వాళ్ళు చెప్తే వినరయ్యా, నేను వినలేదు కదా, నేను తెలివిగలవాడిని, ధనవంతుడిని, అన్నీ ఇచ్చావు, కానీ నీ వాక్యమిని పరలోక రాజ్యానికి కావలసిన ఆధ్యాత్మికమైన స్థితిని నేను నేర్చుకోలేదు దేవా, పంపించంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళాక ఏడవటం కాదు మనము, నా సహోదరులు నరకానికి వెళ్తున్నారని. ఇక్కడ ఉండగానే నీ సహోదరుల కోసం ప్రార్థించు, నీ సహోదరులకి దేవుడి గురించి చెప్పు, ఆ మారు మనసు గురించిన గొప్పతనము, బాప్తిసం గురించిన గొప్పతనము, దేవుడు నువ్వు తీసుకపోతే నీ ఉగ్రత నీ మీదకి వస్తుంది, నరకానికి వెళ్తావు, నాశనం అయిపోతావు, నిత్య నాశనానికి నువ్వు నాశనం అవుతావు. నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తుని నీ రక్షకుడుగా అంగీకరించు అని చెప్పి నువ్వు సువార్తని ప్రకటించాలి, నీ సహోదరుని నువ్వు లోకంలో కాపాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఆ లాజరు ధనవంతుడు కథలో ధనవంతుడు, అయ్యో నా సహోదరులు ఉన్నారు, నాశనం అయిపోతారు దేవా అన్నాడు.
అది మనకెందుకు చెప్పించాడో తెలుసా? దేవుడు, నీ లోకంలో ఉన్న నీ సహోదరులు యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళని అలాంటి స్థలానికి వెళ్ళిపోకుండా నీ రక్షకుడైన యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్పడం నేర్చుకో. మరి అది ఎవరు చేశారో తెలుసా? మనం ఇందాక లోకంలో ఉన్న సహోదరులు ఆంద్రయ్య, యోహాను గురించి, ఆంద్రయ్య పేతురు గురించి మాట్లాడుకున్నాం. ఆంద్రయ్య యేసుక్రీస్తుని చూస్తాడు. యోహాను ఆంద్రయ్య కలిసి వెళ్ళి అప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 40-41 వచనాలు చూద్దాము. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ్య. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సీయాను కనుగొంటిమి అతనితో చెప్పి యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చాడు. పేతురుని దేవుడి దగ్గరికి నడిపించిన వ్యక్తి ఎవరో తెలుసా? అతడి సహోదరుడైన ఆంద్రయ్య. యోహాను ఆంద్రయ్య యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఒక దినమంతా ఉండి ఆయన దేవుడి కుమారుడా లేదని చూస్తాడు. ఆ విషయాన్ని ఎప్పుడైతే ఈయన మెస్సియాని కనుగొన్నాడో ఆంద్రయ్య వెంటనే మొదటగా వెళ్ళిపోయి తన సహోదరుడైన పేతురు చెప్తున్నాడు, మేము మెస్సియాని కనుక్కున్నాం, రక్షకుడిని కనుక్కున్నాం, సర్వలోకాన్ని రక్షించగలిగిన దేవుడి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, ఆ దేవుడిని కనుక్కున్నానని పేతుర్ని దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి పరిచయం చేశాడు. సంఘాన్ని స్థాపించిన పేతుర్ని దేవుడి దగ్గరికి నడిపించిన వ్యక్తి ఎవరో తెలుసా? తన సహోదరుడైన ఆంద్రయ్య. అంటే ఇందాక లాజరు బాధపడుతున్నాడు, అయ్యో 5 సహోదరులు ఉన్నారు, వీళ్ళంతా ఏమైపోతారు అన్నాడు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దేవుడి గురించి తెలుసుకోగానే తన సహోదరుడికి దేవుడి గురించి ఒక రక్షకుడు ఉన్నాడు, ఈయనే నిజమైన దేవుడు, ఈయన దగ్గరికి రా అని చెప్పి ఆయన తీసుకువచ్చి దేవుడు చర్చిలో కూర్చోబెట్టి దేవుడు వాక్యాన్ని వినిపించి అతన్ని రక్షించాల్సిన బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉన్నది. లేదా తర్వాత నువ్వు బాధపడతావు, వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతే అన్న సత్యాన్ని ప్రతి సహోదరుడిగా లౌకికమైన నీ జీవితంలో ఉన్న సహోదరుల మీద నీకు అటువంటి అభిప్రాయంతో వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత దేవుడి రక్తంతో కడగబడిన సంఘంలో ఉన్న ఆత్మీయమైన సహోదరులుగా నీ మీద ఉన్నది అన్న సత్యాన్ని తెలుసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి మీకు అలాంటి కన్సర్న్ ఉన్నదా లేదనేది మిమ్మల్ని మీకు పరిశీలించుకోండి. మళ్ళా వీళ్ళని మన సహోదరుడు, నువ్వు దేవుడిని నమ్ముకుంటున్నావు, దేవుడిని ఒక వ్యక్తి అడుగుతాడు, నా సహోదరుడు తప్పిదం చేస్తే నన్ను ఏడిపిస్తే ఎన్నిసార్లు క్షమించాలంటే 70 ఏళ్ల మత్తుగంటాడు. అంటే 70 × 7 ఎంత? 490 సార్లు. అంటే అతన్ని క్షమిస్తూనే ఉండదు. ఎన్నిసార్లు నీకు తప్పు చేసినా క్షమిస్తూనే ఉండు. అంటే ద్వేషించుకోకుండా క్షమిస్తూ ఉండు అన్న సత్యాన్ని చెప్పాడు. కానీ అతడు దేవుడికి వ్యతిరేకంగా, అంటే దేవుడికి సంబంధించిన కాకుండా లౌకికమైన ఎంత బాధ పెట్టినా, ఎలాంటి చేసినా, తప్పులు చేసినా క్షమిస్తూనే ఉండే. కానీ దేవుడి విషయంలో దేవుడి గురించిన నీతి మార్గం అంతా చక్కగా తెలిసి సత్యమును గురించిన అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని అతను పొందిన తర్వాత దేవుడి ఆజ్ఞానుసారముగా నడవకోకుండా తన ఇష్టానుసారంగా నడుస్తుంటే మాత్రము అతన్ని నువ్వు మందలించాలి, హెచ్చరించాలి అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. అతన్ని హెచ్చరించిన తర్వాత అతడిని దేవుడు తీర్పుకి వదిలేసేసేయి. కానీ ప్రతి వ్యక్తిని నువ్వు దేవుడి మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నించాలి అన్నది. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాము. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనము, సహోదరుడా, ఒకడు ఏ తప్పిదములోనైనానో చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడును తానును శోధింపబడినేమనని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలన్న. ఒకవేళ మనం కూడా అలాంటి తప్పులోకి పడిపోతామేమో. మనం బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు తప్పుల్లో పడిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందుకు చూపించాడంటే, అలాంటి తప్పులు మీరు చేయొద్దు, అలాంటి అపవాదికి మీ జీవితంలో మీ మీద తప్పులు మోపడానికి అపవాది సిద్ధంగా ఉన్నది. సహోదరుల మీద తప్పులు మోపడానికి అపవాది సైతాను సిద్ధంగా ఉన్నదని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు. అంటే యెహోషువ మీద అబద్ధం చెప్పింది, మలినమైన వస్త్రాలు కలిగి ఉన్నాడని యాజకుడైన యెహోషువ మీద, మళ్ళా యోబు మీద కూడా రకరకాలైన తప్పుడు గురించిన ఆలోచనలు చెప్తూ సహోదరుల మీద అబద్ధాలను మోపే సైతాన్ని మీకోసం ఎదుర్కొన్నాడు. కాబట్టి అలాంటి అవకాశం లేకోకుండా మీరు సహోదరుని హెచ్చరించాలి అని బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 17వ అధ్యాయము 3-4 వచనాల్లో దేవుడు చెప్తాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 3-4 వచనాలు, మీ సహోదరుడు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండి, మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడ్ల అతన్ని గద్దించుము,
అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుమంటాడు. అంటే ఆత్మీయమైన విషయాల్లో తప్పు చేసినప్పుడు అతన్ని గద్దించాల్సిందే, మారు మనసు పొందితే అతన్ని క్షమించాలి. లాస్ట్గా మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో యోహాను పత్రికల్లో మొదటి పత్రిక మొత్తము ప్రేమ, సహోదరుడి గురించి ఉంటుంది. ఆ సహోదరుడు అనే దాంట్లో గొప్పగా పేతురు భక్తుడు కూడా సహోదరులారా అని పెంతెకొస్తు దినమునాడు అందరినీ ఉచ్చరించి మాట్లాడతాడు. స్టెఫను కూడా సహోదరులారా అని ఆడతాడు. పద్మస్ దీవిలో పరవాసిగా ఉన్న ప్రకటన గ్రంథం రాసిన యోహాను కూడా సహోదరులారా అంటాడు. కానీ ఈ ఆధ్యాత్మిక బంధంలో సహోదరుడు ఎలా ఉండకూడదనేది ఒక వచనం చదువుకొని మనం ముగిస్తాము. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము చివరి 2 వచనాలు, అంటే 20, 21 వచనాలు చదువుకున్నాము. ఎవడైనను నేను దేవుడి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలనని మనం ఆజ్ఞ పొంది ఉన్నాం కదా. మనమంతా దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తాం, మహిమపరుస్తూ ఉంటాం, గణపరుస్తూ నువ్వు పరిశుద్ధుడు దేవా అని చెప్పి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాం. కానీ మన కళ్ళెదురుగా కనపడే సహోదరుని కానీ సహోదరుని కానీ ప్రేమించలేవు కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తావు. ఇది అబద్ధం కదా. ఎంత అబద్ధం అని స్పష్టంగా చెప్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నావో వెలుగులో ప్రవేశించావు. ఈ గదిలో ఒక చీకటి ఉంది, ట్యూబ్ లైట్స్ అన్నీ వేసావు. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో చీకటి ఏమైపోద్ది? పారిపోద్ది. చీకటికి నిలయం స్థానం ఉండదా? యేసు క్రీస్తుని ఎప్పుడైతే నీ దేవుడిగా నువ్వు అంగీకరించావో నీ హృదయంలో ప్రేమమయమైన జీవితం రావాలే కానీ ద్వేషముతో కూడిన, క్రోధముతో కూడిన, మత్సరంతో కూడిన, అతిశయముతో కూడిన జీవితము ఉండకూడదు. అది చీకటికి నిదర్శనం. అంటే నువ్వు సహోదరుని ప్రేమించలేకపోతున్నావు అంటే నువ్వు ద్వేషించే విధానంగా ఉన్నావు, నువ్వు అతిశయించే విధానంలో ఉన్నావు, అసూయ చెందే విధానంలో ఉన్నావు, కోపించే హృదయంలో ఉండి అలాంటి చీకటిలోనే బ్రతుకుతూ నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానని ఈ లోకంలో ఉన్న సహోదరుని నువ్వు ప్రేమించలేవు కాదు, కానీ పరమనున్న దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, నేను గొప్ప భక్తుడిని అని చెప్పుకుంటావు. కానీ నీలో వెలుగు ఉన్నదా? నీలో చీకటి ఉన్నదా? వెలుగులో స్వచ్ఛముగా, పవిత్రంగా, యథార్థంగా, సత్యముగా, నిష్కలంకమైన ప్రేమ ఉంటుంది. ఒక్క వాక్యానికి అనుగుణముగా దేవుడి మార్గంలో అతడు సరిగ్గా నడవకపోతే మాత్రమే అతన్ని నువ్వు ఖండించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు. దేవుడికి నమ్మకంగా లేకపోతే అతన్ని అన్యునిగా ఎంచేసే అని చెప్పేసేసి దేవుడు చెప్పినట్లుగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో తర్వాత మీరు చదువుకొని ఉంటుంది. అన్యునిగా ఎంచి అతన్ని వదిలేసేయమని చెప్పినది. కానీ అంటే సమాధాన పడే స్థితి లేనప్పుడు అతన్ని వదిలేయమన్నట్లు. కానీ మిగతా సమయంలో ప్రతి వ్యక్తిని క్షమించాల్సిందే, ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిందే, ప్రతి వ్యక్తి కోసం ప్రార్థించాల్సిందే, ప్రతి వ్యక్తిని సాత్వికమైన మనసుతో దేవుడి మార్గంలోకి తీసుకురావడానికి నువ్వు ప్రయత్నించాల్సిందే. ఆధ్యాత్మిక జీవితంలో బంధంగా ఏర్పడిన మీ మీద ఇలాంటి గొప్ప బాధ్యతల్ని దేవుడు ఎన్నో ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సంఘానికి రావటం అంటే ఏదో 2 సేపులు కొంచెంసేపు వాక్యం మీద వెళ్ళిపోవటం, కొంచెంసేపు ప్రార్థన చేసుకోవటం, కొంచెంసేపు పాటలు పాడుకోవడం కాదు. కానీ దేవుడి మర్మము అంటే దేవుడి మనసులో ఉన్న, మన పట్ల ఉన్న యథార్థమైన భావన తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తే దేవుడు ఎంతో సంతోషపడి ఆశీర్వదిస్తాడు. అలాంటి మీరంతా ఇక నుంచైనా లౌకికమైన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆత్మీయమైన కుటుంబంగా మీరంతా కలిసి మెలిసి సహోదరులు, తండ్రులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నయ్యలు ఇలాంటి పవిత్రమైన బంధంతో, ఆధ్యాత్మికమైన బంధంతో మీ బాంధవ్యంలో కొత్తగా ఏర్పడి ఇది దేవా నా కుటుంబం, ఆధ్యాత్మికమైన కుటుంబం ఈ చర్చిలో, నా లౌకికమైన కుటుంబం కంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఏర్పాటు చేసిన ఈ కుటుంబంలో బంధంలో మేమంతా కలిసి ఉన్నాము. ఇలా మంచి మనసుతో తండ్రి అయిన దేవుడికి జ్యేష్ఠ సహోదరుడు ద్వారా నీ ప్రతి అర్పణని, ఆరాధనని నువ్వు అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి సహోదర ప్రేమ కలిగిన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మన నుంచి కోరు. అలాంటి కృపను దేవుడు మీకు అనుగ్రహించి తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో జ్ఞానాన్ని ఇచ్చి సన్మార్గంలో దేవుడికి నచ్చినట్లుగా జీవించేటట్లుగా మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.